హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, గ్యాప్ అప్ థియరీ అంటే ఏంటి? ఈ గ్యాప్ అప్ థియరీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవాళ మన ప్రేక్షకులకు ఆ గ్యాప్ అప్ థియరీ గురించి మీరు ఏ విధంగా వివరిస్తారు? ఓకే, ఇది జనరల్గా అందరికీ ఉండే అనుమానం. స్టార్ట్ అయిందో లేదో మార్కెట్ వితిన్ సెకండ్స్లో బాగా పైకి వెళ్ళిపోద్ది. దాన్ని గ్యాప్ అప్ అంటాం. అంటే వితిన్ సెకండ్స్లో 100 పాయింట్లు పెరిగేదాన్ని గ్యాప్ అప్ అంటాం. మరి గ్యాప్ అప్ ఎందుకు అయింది, ఎలా అయింది? వితిన్ సెకండ్స్లో అప్పుడే ఎంతమంది కొనుక్కున్నారు, ఆ పెరగటానికి సెకండ్లలో అంటే ఎంత అవేర్నెస్ ఉంది, ఎంత అంటే ఆ స్క్రిప్ట్లో ఎందుకు మూవ్ అయింది అనేది జనరల్గా అందరికీ అనుమానం ఉంటుంది. అయితే ఇదంతా ఏంటిదంటే సిస్టమే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏవైతుందో మార్కెట్ సినారియోని బట్టి ఏ స్క్రిప్ట్లో ఎంటర్ అవ్వాలి, ఏ స్క్రిప్ట్కు గుడ్ న్యూస్ వచ్చిందో చూసి ఆ స్క్రిప్ట్ కోసానికి నిఫ్టీనో, బ్యాంక్ నిఫ్టీనో, లేకపోతే సెన్సెక్స్నో డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. దాన్ని గ్యాప్ అప్ అంటారు. ఈ గ్యాప్ అప్ ఏంటిది అంటే సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయి, నిఫ్టీలో 50 కంపెనీలు ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే బ్యాంకుకు సంబంధించిన స్క్రిప్ట్స్ ఉన్నాయో అవి ఉంటాయి. అయితే ఈ సెన్సెక్స్ ఏదైతే నిఫ్టీ ఉన్నాయో ఈ సెన్సెక్స్లో ఉన్న 30, నిఫ్టీలో ఉన్న 50, ఇవి ఒక్కసారే అంటే సెన్సెక్స్ పెరిగినా ఆ స్క్రిప్ట్సే పెరుగుతాయి కాబట్టి సెన్సెక్స్ పెరుగుతుంది, నిఫ్టీ పెరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు అంటే స్టార్టింగే గ్యాప్ అప్ అయిపోయి పైనుంచి పడిపోతూ వచ్చింది. ఇక మనం ఏం చేయాలి? గ్యాప్ అప్లో ఎంతవరకు అయితే హైకి వెళ్ళిందో గ్యాప్ అప్లోకి వెళ్ళి మనము ఆ హై పాయింట్ ఏదైతే ఉందో ఆ హైని బేస్ చేసుకొని మనము ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగం. హై ఏదైతే ఉందో ఉదాహరణకి ఇప్పుడు మనము ఇవాళ 15, 12, 20, 21, 9:15కి హై ఎంతకి వెళ్ళిందంటే 17,351 20 పాయింట్లలో హైకి వెళ్ళి ఇప్పుడు 17,225లో ట్రేడ్ అవుతుంది. అంటే 351 నుంచి కంటిన్యూ కిందకి వచ్చేసిండు. ఎంతవరకు వచ్చిండయ్యా అంటే 17,192 వరకు వచ్చిండు. అంటే 351 నుంచి 192కి వచ్చిండు. మళ్ళీ 192 నుంచి ఇప్పుడు 17,225కి. అంటే ఏమవుతుంది? గ్యాప్ అప్ ఎప్పుడైతే అయిందో ఇంట్రాడే చేసేవాళ్ళు ఏం చేయాలి అంటే గ్యాప్ అప్ ఎంతవరకు అయిందో చూసుకొని ఆ హై పాయింట్ని చూసుకొని అక్కడ మీరు సెల్లింగ్కి వెళ్ళిపోయి ఆ హై పాయింట్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది గ్యాప్ అప్ అయినప్పుడు ఇలా చేయాలి. అంటే గ్యాప్ అప్ అయినప్పుడు ఆ హైని బేస్ చేసుకొని దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్లోకి వెళ్ళాలి, ఒక పద్ధతి. ఇక తర్వాత గ్యాప్ డౌన్ ఉంటుంది. అంటే ఎట్ ఏ టైం కంటిన్యూగా 100 పాయింట్లు కిందకి వెళ్ళిపోద్ది. ఒకరోజు గ్యాప్ అప్లో అవుతుంది, ఒకరోజు గ్యాప్ డౌన్ జరుగుతాయి, ఒకరోజు ఫ్లాట్గా ఉంటుంది. గ్యాప్ డౌన్ అంటే ఏంటిది? ఎట్ ఏ టైం 100, 150 పాయింట్లు నిఫ్టీనో, సెన్సెక్స్ 350, 400 పాయింట్లు ఇక కంటిన్యూగా మనం ఏం చేయాలి? ఆ లో ఏదైతే గ్యాప్ డౌన్ అయిందో ఆ లో చూసుకోవాలి. ఆ లో కంటే పైకి ఎప్పుడైతే పెరగటం మొదలుపెట్టిందో ఇంట్రాడే వాళ్ళ వరకు, ఇది అంతా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు గారు, ఇంట్రాడే వాళ్ళు ఏం చేస్తారు? లోకి వచ్చినంత వరకు చూసుకొని ఆ లోని సపోర్ట్ తీసుకొని అక్కడ బై చేస్తారు. ఎక్కడైతే బై చేస్తారో పెరుగుతూ ఉంటే ఏం లేదు, ఒకవేళ పడుతూ ఉంటే ఆ లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లోని స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ ఇంకా కనుక కొంచెం పెరిగి ఫాల్ అయ్యేటట్టుంటే ఆ లో కనుక కట్ అయిపోతే ఇంకా లోకి వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే ఏంది? గ్యాప్ అప్ అంటే డైరెక్ట్గా పెరగటం, గ్యాప్ డౌన్ అంటే డైరెక్ట్గా పడటం. ఈ గ్యాప్ అప్ ఏదైతే హై ఉందో దాన్ని బేస్ చేసుకోవటం, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏదైతే లో ఉందో దాన్ని బేస్ చేసుకొని సపోర్ట్ తీసుకోవటం. అది రెసిస్టెన్స్, ఇది సపోర్టు, ఈ మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇగో వెమ్మటే ఇప్పుడు 17,225 నుంచి 267 పాయింట్లకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ఒక్కసారి 40 పాయింట్లు వెళ్ళిపోయిందనమాట. అంటే ఏంటిది? మనం కనుక ఇంట్రాడే చేసేవాళ్ళు ఉంటే ఇంట్రాడే పారామీటర్స్ కొన్ని ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పారామీటర్స్ కొన్ని ఉంటాయి. ఇంట్రాడే పారామీటర్స్ అంటే ఎగ్జాంపుల్ మియాపూర్లో మెట్రో ఉంది, మియాపూర్ మెట్రో టు నాగోల్, అది నాగోల్ టు మియాపూర్ అంతవరకే దానిది దాని పరిధి. అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉంది, షిరిడి రైలు ఉంది, కాచిగూడ టు షిరిడి, షిరిడి టు కాచిగూడ, లేకపోతే ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది, సికింద్రాబాద్ టు
ఢిల్లీ ఢిల్లీ. ఢిల్లీ టు సికింద్రాబాద్ అంటే దాని పరిధి. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అయితే అలాంటి పరిధి, లోకల్ వాళ్ళు అయితే ఈ మియాపూర్ వరకు అనమాట. అలానే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇవి గమనించాలి. గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు. ఈ గ్యాప్ అప్ అయినప్పుడు ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి? సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇదే కాన్సెప్ట్లో ఈ లాంగ్ బిల్టప్, షార్ట్ కవరింగు, లాంగ్ అన్వైండింగు, షార్ట్ బిల్టప్, సో ఈ 4 కాన్సెప్ట్స్ గురించి కూడా ప్రేక్షకులకు డీటెయిల్గా వివరించగలరు? ఓకే, ఇది ఇంట్రాడే వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యేటటువంటిది. జనరల్గా లాంగ్ బిల్టప్ అంటే ఏంటిది అంటే, లాంగ్ అంటే ఏంది ముందుకు అంటే ఏంది, దీంట్లో 3 ఉంటాయి: షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. లాంగ్ బిల్టప్ అంటే ఏంది, కొనుక్కొని ఉంచుకోవటం, కొనుక్కొని దాచిపెట్టుకోవటం లాంగ్ బిల్టప్. ఈ లాంగ్ బిల్టప్ వల్ల ఏమవుతుంది అంటే, ఏవైతే షేర్లు ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ కొంటూ ఉంటాయి. వాళ్ళు కొంటున్న సంగతి మనకి తెలియదు. కానీ ఈ లాంగ్ బిల్టప్ అంటే ఏంటంటే, దేంట్లో గనక వాళ్ళు బై చేస్తున్నారో ఇది డేటా తీసిస్తుంది. మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ డేటా తీసిస్తుంది. ఏమని, లాంగ్ బిల్టప్లో ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయనుకోండి, టాప్ గెయినర్స్ అంటూ వేరే ఉండదు. మ్యూచువల్ ఫండ్సో, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సో, లేకపోతే దానికి ఏదో ఒక న్యూస్ వస్తే దాంట్లో బయ్యింగ్ అవుతుంది. ఈ బయ్యింగ్ అవుతున్న సంగతి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మార్కెట్ అయిపోయినాక తెలుస్తుంది. ఏమని, దీంట్లో ఇట్లా పెరిగింది, అట్లా పెరిగింది, ఇదైంది, అదైంది, ఆ న్యూస్, ఈ న్యూస్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే సింపుల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే అయిపోయిన తర్వాత, ఓహో యాక్సిడెంట్ ఇట్లా జరిగింది, ఇతను మందు కొట్టిండు అందుకే యాక్సిడెంట్ జరిగింది, అందుకని ఇట్లా జరిగింది, అట్లా జరిగింది. అలానే మనవి కూడా ఏదైతే న్యూస్ ఉంటాయో అదన్నీ అయిపోయినాక వస్తుంది. చాలామందికి అనుమానం ఏంటంటే, అబ్బా మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే కొనుక్కుంటారో నాకు కూడా తెలిస్తే నేను కూడా ఇవి కొనుక్కుంటే అది దాంతోపాటు పెరుగుతుంది అనేది ఉంటుంది. లాంగ్ బిల్టప్ అంటే ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కొనే ఏదైతే ఉందో అది డైరెక్ట్ డేటా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న లాంగ్ బిల్టప్ ఈరోజు వచ్చి టీవీఎస్ మోటార్స్ ఉంది, చంబల్ ఫర్టిలైజర్స్ ఉంది, ట్రెంట్ ఉంది, ఎంసీఎక్స్, హిందుస్థాన్ పెట్రోలియం, మొత్తం ఒక 27 కంపెనీలు ఇప్పుడు ఉన్నాయి. ఇక షార్ట్ కవరింగ్, ఇదొక పద్ధతి. షార్ట్ కవరింగ్ అంటే ఏంటిది అంటే, లాంగ్ బిల్టప్ అంటారు కొనుక్కుంటారు ఫ్రెష్గా. షార్ట్ కవరింగ్ అంటే అంతకుముందు పడింది, అంతకుముందు స్క్రిప్ ఏమైంది, పడిపోయి నాకు ఏం చేస్తారు, షేర్ మార్కెట్లో ఒకటే లాజిక్, బాగా పెరిగితే ప్రాఫిట్ బుకింగ్ అంటారు, అంటే అమ్మేసుకుంటారు. బాగా పడిపోయినాక ఏమవుతుంది, మళ్ళీ బై చేస్తారు. ఎవరైతే హైలో అమ్మినరో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ బై చేస్తారు. ఆ బై చేసే ఏదైతే ఉందో దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. అంటే షార్ట్ కొడతారు ఫస్ట్, తర్వాత ఏం చేస్తారు, కవర్ చేస్తారు. అంటే ఇవన్నీ F&Oలోకి అప్లికబుల్. F&O చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. F&O వాళ్ళకి, బిగినర్స్ లెర్నర్స్ కూడా ఈ మధ్య కాలంలో F&Oలో ఆప్షన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది. షార్ట్ కవరింగ్ అంటే ఏంది, అంతకుముందు షార్ట్ పడింది, షార్ట్లోకి వెళ్ళిపోయినాయి అవి, మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నాయి, కవరింగ్ అవుతున్నాయి. అంటే మళ్ళీ బైలోకి వెళ్తున్నాయి. ఎప్పుడైతే బైలోకి వెళ్తున్నాయో మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. లాంగ్ బిల్టప్ అన్నా పెరుగుతాయి, షార్ట్ కవరింగ్ అన్నా పెరుగుతాయి. ఉదాహరణకి ఈరోజు వచ్చి మెట్రోపోలిస్ ఒకటి ఉంది, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అపోలో టైర్, HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇవి ఈ రోజుకి ఇక్కడ మన షార్ట్ కవరింగ్. ఇక తర్వాత లాంగ్ అన్వైండింగ్. ఈ లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటిదంటే, పైనుంచి అంటే ఇక ఆల్రెడీ దానికి ఏమి లేదు న్యూస్, ఇక అమ్మేస్తున్నారు, ఇక దాంట్లో మూమెంట్ రావట్లేదు అనమాట. అంటే ఏంది, బయింగ్ కానీ సెల్లింగ్ కానీ పెద్దగా ఏముండదు, ఇక అయిపోయింది అన్నట్టు. అంటే అంతకుముందు ఎవరైతే పొజిషన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేస్తుంటారు. కొనుక్కున్న వాళ్ళు పెరగటం కోసం, షార్ట్ కొట్టిన వాళ్ళు తగ్గటం కోసం. కానీ మూమెంట్ ఉండదు. మూమెంట్ ఉండక ఏం చేస్తారు, ఇక అరే అనవసరంగా నేను దీంట్లో ఇరుక్కున్నాను, ఇక దీన్ని ఏదో ఎగ్జిట్ అయిపోదామని వాళ్ళు ఏం చేస్తారు, ఇక అమ్మేస్తూ ఉంటారు. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో అవి అమ్మే దాన్ని లాంగ్ అన్వైండింగ్ అంటారు. ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, PFC ఉంది, REC ఉంది, ఎస్కార్స్ ఉంది, ఆస్ట్రాల్, మొత్తం ఒక 17 కంపెనీలు ఉన్నాయి. ఇది లాంగ్ అన్వైండింగ్. ఇక తర్వాత షార్ట్ బిల్టప్, ఇక ఫ్రెష్ షార్ట్ అనమాట. ఇక ఫ్రెష్ షార్ట్ అంటే ఏంది, అప్పటిదాకా చూస్తూ ఉంటారు, డైరెక్టింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి. మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు షార్ట్ బిల్టప్లు ఎక్కువైతాయి, అంటే షార్ట్లోకి వెళ్ళిపోతాయి. 2 రకాలు ఇన్వెస్టర్లు, ఆశావాదులు, నిరాశావాదులు. ఆశావాదులు అంటే ఏంది, కొనుక్కొని ఉండి పెరిగినాక అమ్ముకుందాం అనుకునే వాళ్ళు ఆశావాదులు. ఎంతన్నా పెరగని, అది నిలబడతలేరా, పడుతుందిలేరా, అదేం కాదులేరా అంటారు. అంటే వీళ్ళు పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ వాళ్ళు. నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఏమన్నా చెప్పు, ఎన్నన్నా చెప్పు, నెగిటివే ఆలోచిస్తాడు, వాడు నిరాశావాదులు. వాళ్ళు ఏమంటాడు, మార్కెట్ పడగానే ఇంకా అయిపోయింది, ఇక అవి చూసుకో ఎట్లా పడుతుందో అని అందరికీ అయిపోతాయి. ఎక్కువ శాతం
మార్కెట్లో ఇద్దరికి అవకాశం ఇస్తుంది. కొనుక్కున్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది, అమ్ముకున్న వాళ్ళకి ఇస్తుంది. కానీ ఆ టైంలో మీరు కనుక పొజిషన్స్ ఫేర్ ఆఫ్ చేయకపోతే దొరికిపోతారు. F&Oలో ఆప్షన్స్లో అందరికీ అనమాట. అయితే ఈ ఆశలో కూడా 2 రకాలను, అంటే ఏంది, కొంచెం ఆశపడి కొంచెం ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి, ఏం కాదు. ఈ నిరాశవాదులు ఇది మార్కెట్ ఫాల్ అవుతుంటే ఇక ఫ్రెష్ స్టార్ట్లోకి వెళ్ళిపోతాయి. ఇక డైరెక్ట్ అనమాట, షార్ట్ బిల్టప్. అంటే ఇక అప్పటిదాకా ఏవైతే బాగా పెరిగి ఉన్నాయో ఇక ఫాస్ట్గా అనమాట, ఐస్ క్రీమ్ మాదిరే కరిగిపోతూ ఉంటుంది. ఇక లిఫ్ట్లోంచి దిగిపోతూ ఉంటాయి అన్నట్టు స్క్రిప్ట్లు, మనుషులు దిగిపోతున్నట్టే. ఇది కూడా ఇవాళ చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 78 84 కంపెనీలు ఉన్నాయి. అంటే F&Oలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం షార్ట్ బిల్టప్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇవి మనం కనుక గమనించగలిగితే మీకు ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను తర్వాత ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఈ గ్యాప్ అప్ థియరీ అనే కాన్సెప్ట్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ధన్యవాదాలు సుమన్ టీవీ ప్రేక్షకులు.